ఇక్కడ మళ్ళీ నాకు డెఫినెట్లీ మెంటలీ ఎమోషనలీ మీ లోడ్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్ పీపుల్ మీ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి ఏంజల్స్ని మీరు ప్రే చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చేసి నన్ను అడిగితే నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే మనల్ని నవ్విస్తారు, మనల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు, ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది, డే అంతా ఇలా అయిపోయింది అనిపిస్తుంది చూడండి, అలాంటి వాళ్ళు మన మన లోడ్ని తక్కువ చేసినట్లు, అంటే మనం భారంగా ఉండకుండా హ్యాపీగా లీడ్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, రైట్? సో అలాంటి విధంగా ఉండే పీపుల్ మీ లైఫ్లోకి పంపించండి. మీ లైఫ్ జాయ్గా అనిపించేటట్లు, డిస్ట్రాక్షన్ కాకుండా అలా ఫ్లో అయిపోవాలి అని చెప్పేసి అలాంటి పీపుల్ని పంపించండి అని చెప్పేసి మీరు ఏంజల్స్ని ప్రే చేయండి అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ ఇది వర్క్కి రియల్లీ అంటే లిటరలీ వర్క్ కనుక అయ్యింటేను, మీరు బిజినెస్ లేకపోతే కెరియర్ సిచ్యువేషన్లో కనుక ఉంటేను, ఈ వర్క్కి సంబంధించి ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారు, మీ పార్ట్నర్ లేకపోతే మీ కలీగ్స్ లైక్ మీ టీమ్మేట్స్ ఇలా వర్క్లో హెల్ప్ చేయగలుగుతారు అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అన్నట్లు కూడా ఇక్కడ మీకు మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ వర్కింగ్ టూ మెనీ అవర్స్, మళ్ళీ ఇక్కడ నాకు మెంటలీ ఎమోషనల్నే అనిపిస్తుంది. వర్కింగ్ టూ మెనీ అవర్స్ అంటే ఆలోచించడము, ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం, ఎందుకు ఇది ఇలా జరిగింది, ఎందుకు ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచించడము. మనం ఏమనుకుంటామంటే మనం ఫిజికల్గా బయట చేసే వర్కే వర్క్ అనుకుంటాం. నన్ను అడిగితే అది చాలా తక్కువ వర్క్, 1%. మన మైండ్ చేసే పని అది ఒక్కసారి లైట్ అయిందంటే ఆ వర్క్ అసలు మనకు వర్క్ అనిపించదు, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ చెప్పేదే, మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ దట్. మెడిటేషన్ చేస్తే ఒక్కసారిగా ఎలాంటి బ్లిస్ఫుల్ ఫీలింగ్ ఉంటుందని అంటే ఆ లోడ్ అంతా తక్కువైపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. నేనైతే యాక్చువల్లీ స్కూల్స్లో ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాను, మెడిటేషన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే దానివల్ల డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, చాలా లోడ్ తక్కువ అవుతుంది. సో ఇక్కడ సేమ్ అదే, వర్కింగ్ టూ మెనీ అవర్స్ వచ్చేసి నన్ను అడిగితే మెంటల్లీ ఎమోషనల్లీ టూ మచ్గా ఆలోచిస్తున్నారు, దాన్ని వదలలేకపోతున్నారు. ఈవెన్ ఒకవేళ డిస్ట్రాక్ట్ అయినా అది రన్ చేస్తుండడం అనమాట మీ మైండ్లో. సో అది లెట్ గో చేయాలి అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో అది లెట్ గో చేయాలంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తేనే అది మీకు లెట్ గో చేయడానికి వీలవుతుంది, హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ ఒక వెపన్ మనకు యూనివర్స్ ఇచ్చింది. ఓకే, సో డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీడే ఇంపార్టెంట్. మీరు ఎంత పీస్ఫుల్గానో ఎంత చేస్తే ఇంకా అంత మంచిదన్నమాట. అయితే నేను ఇక్కడ ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, థాట్స్ అవి కంటిన్యూస్గా డిస్టర్బ్ అవుతుంది, తొందరగా నిద్ర పట్టట్లేదు అని అంటే పడుకోవడానికి ఒక 20 minutes ముందు మీరు ఫోన్స్ అవన్నీ, నేనే కాదు ఎవరైనా అదే చెప్తారు, ఫోన్స్ ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అంతా పక్కన పెట్టేసేయాలి ఫస్ట్. సో పక్కన పెట్టేసి పడుకోవడానికి ఒక 20 minutes ముందు మెడిటేషన్